ఒకసారి ఒక 25 అంతస్తుల భవంతి కట్టున్నారు. దానికి సూపర్వైజర్ ఉంటారు కదా, ఆ రోజు అతనేమో 25 అంతస్తులో ఉన్నాడు. ఇందులో అతనికి ఏదో అవసరం వచ్చి కింద పనిచేస్తున్న మేస్త్రిని పిలిచాడు. అలా చాలా సార్లు పిలిచాడు, కానీ ఆయన అంత పైలా ఉన్నాడు, ఇతను ఇంత కింద ఉన్నాడు కదా, మేస్త్రికి వినిపించలేదు. సరే ఇంక ఇలా కాదు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక 10 రూపాయల నోటు తీసి కిందకి విసిరాడు. ఆ మేస్త్రి ఏంటంటే 10 రూపాయల నోటు తీసి చక్కగా జోబులు పెట్టుకుని మళ్ళీ తన పనిలో తను మునిగిపోయాడు. వీడితో ఇలా కాదు అని చెప్పి ఈసారి 100 రూపాయల నోటు తీసి కిందకి విసిరాడు. అప్పుడు అతను ఇంకొంచెం సంతోషంగా ఆ నోటుని చూసి మళ్ళీ జేబులో పెట్టేసుకున్నాడు. అరే వీడితో ఇలా కాదబ్బా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న రాయి ఉంటుంది కదా, అది తీసి కిందకి విసిరాడు. అది డైరెక్ట్ గా వెళ్ళి మేస్త్రి నెట్టిన తాగ్గానే అప్పుడు ఇలా పైకి చూసాడనమాట ఆ మేస్త్రి. ఇందుకు ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే ఫ్రెండ్స్, దేవుడు కూడా ఇలాగే మనకి ఫస్ట్ లో చాలా చాలా వరాలు ఇస్తాడనమాట. అప్పుడు మనం మన బిజినెస్ లోనో లేకపోతే ఎంజాయ్మెంట్ లోనో ఏం పర్లేదని మనం వాటిని ఏం పట్టించుకోం. కానీ ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఇక అప్పుడు మనకి దేవుడు మాత్రమే గుర్తొస్తాడు. దేవుడు తప్ప ఇంకెవ్వరు గుర్తురారు. కానీ ఫ్రెండ్స్, కష్టంలోనే కాదు, మనం హ్యాపీగా సుఖంగా ఉన్నప్పుడు కూడా దేవుడికి అప్పుడప్పుడు థ్యాంక్స్ చెప్పామనుకోండి,